ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 6 బుధవారము. ఈరోజు పంచమి తిథి పూర్తిగా ఉంది. మూలా నక్షత్రం సాయంత్రం 4 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. పోటీ ప్రపంచంలో మించినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, నూతన వ్యవహారాలు కానీ అనుకూలిస్తాయి. అధికారుల అభినందనలు అందుకునే విధంగా ఈరోజు ఉంటుంది. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. భూవాహన సమస్యలు కనిపిస్తున్నాయి. ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందులు పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన అవకాశాలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల భూవాహన సమస్యలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పరివార సహకారంతో చాలా పనులు ఇంటా బయట పూర్తి చేస్తారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. జనసహకార లోపం కూడా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జనసహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామ్యంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భాగ్యములో శని సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున భాగ్యములో రవి సంచారం ఉంది. తండ్రి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలకి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకునే విధంగా ఉంటాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఒక అసౌకర్యాన్ని, వ్యాపార నష్టాన్ని చవిచూస్తారు. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది.
తెలుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి బుధవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సప్తమంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. సప్తంలో శుక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో ప్రతికూల వాతావరణం ఉంది. మనస్పర్ధలు వస్తాయి. స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పరిభారం కూడా పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజు జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా ప్రారంభించి మంచి విజయాలను సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వామ్య విషయంలో కానీ లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, పనివారి సహకార లోపం వల్ల కూడా ఇంట బయట పనిభారం పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళు కానీ, నల్ల ద్రాక్ష కానీ వయోవృద్ధులకి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సాంప్రదాయ వ్యాపారాలన్నీ అనుకూలంగా లాభసాటిగా ముందుకు సాగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కొని సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబనగానే మంచి లాభాలు, అవకాశాలు, ఆదాయము అందుకుంటారు. జన్మరాశిలో శని సంచారం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. సోమరితనం వల్ల మీరే కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. నీలం రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులుగా అవకాశం ఉంది. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకార లోపం కనిపిస్తుంది. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి షష్టమంలో కేతువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలు సాధిస్తారు. కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యము, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సాంప్రదాయ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మంచి అభివృద్ధిని కూడా అందుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వసజారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు కానీ కందులు కానీ పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.